ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా మనకి ఒక టాపిక్ మాత్రం చాలా కామన్‌గా కనిపిస్తుంది. అదే సమంత పెళ్లి. సమంత రాజ్ నిడిమోర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఒక హాట్ టాపిక్‌గా మారిపోయింది. అసలు ఈ రాజ్ నిడిమోర్ ఎవరు? రాజ్ నిడిమోరు మొదటి వైఫ్ ఎలా ఒప్పుకుంది? సమంత వల్లనే రాజ్ నిడిమోర్ అండ్ అతని వైఫ్‌కి విడాకులిచ్చాడా? అసలు సమంత అండ్ రాజనిడిమూరు ఎలా కలిశారు? నాగచైతన్య అండ్ సమంత విడిపోవడానికి రీజన్ ఏంటి? ఇవన్నీ ఈరోజు వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజ్ నిడుమోర్ బాలీవుడ్లో ఒక ఫేమస్ డైరెక్టర్. అతను తీసిన సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ అందరూ చూసే ఉంటారు. చాలా పెద్ద హిట్ ఇచ్చింది. ఇప్పుడు మీరందరూ రాజనిడిమోర్ అంటే హిందీ వ్యక్తి, చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటున్నారు. కానీ రాజనిడిమోర్ సొంత ఊరు వచ్చి తిరుపతి. మన తెలుగు వ్యక్తే రాజనిడిమోర్. చిన్నప్పటి నుండే రాజనిడిమోర్కి సినిమాలంటే పిచ్చుండేది. రాజనిడిమోర్ ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ఎవరు అనుకుంటున్నారా? మన నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. శివ మూవీ అంటే పిచ్చని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ రిలీజ్ అయ్యాక రాజ్ నిడిమోరి ఒక లైఫ్ మారిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సిరీస్ ద్వారా సమంత ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడి నుండి సమంత అండ్ రాజ్ నిడిమోరికి పరిచయం స్టార్ట్ అయింది. ఈ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుండి సమంతకి అండ్ నాగ చైతన్యకి బాగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. డైవర్స్ కూడా ఇచ్చుకున్నారు. ఈ టైంలోనే సమంతకి హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. చాలా బాధపడింది. సినిమా ప్రమోషన్ అప్పుడు కూడా ఏడ్చింది. ఈ టైంలోనే రాజు నిడుమూరి సమంతకి బాగా దగ్గరయ్యారు. సమంతని బాగా చూసుకున్నారంట. అప్పటి నుండి వీళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. సమంత ఇన్స్టాలో కూడా వీళ్ళిద్దరి పిక్స్ పోస్ట్ చేస్తూ ఉండేది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని రూమర్స్ కూడా వచ్చేవి. కానీ సమంత రాజు నిడుమోరి రియాక్ట్ అవ్వలేదు. ట్విస్ట్ ఏంటంటే రాజు నిడుమోరికి ఆల్రెడీ పెళ్ళయి ఒక బాబు కూడా ఉన్నాడు. ఆవిడ కూడా ఈ రూమర్స్ మీద ఏం రియాక్ట్ అవ్వలేదు. ఆవిడ ఇంకా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళిద్దరి పిక్స్ డిలీట్ చేసేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా సమంతని ఇండైరెక్ట్గా తిట్టేసింది. తర్వాత రాజు నిడుమోరు తన వైఫ్కి విడాకులు ఇచ్చేశాడు. ఇప్పుడు సమంతని పెళ్లి చేసుకున్నాడు. సమంత వల్లనే రాజు నిడుమోరు తన వైఫ్కి విడాకులు ఇచ్చాడని చాలా మంది అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అలాగే రాజు నిడుమోరి వల్లనే నాగచైతన్య సమంతకి విడాకులు ఇచ్చాడని చాలా మంది అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.